అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రి జోగి రమేష్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలో నివాసం ఉండే అతని కుటుంబానికి పెనమలూరులో ఓటు హక్కు ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. రెవెన్యూ అధికారులతో పాటు ఉయ్యూరు, పెనమలూరు ఎస్ఐలను పెడన్ నుంచి ఇక్కడకు బదిలీ చేయించుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. ఎవరైతే జోగి రమేష్ బంధువులో లేతే ఆయన వర్గం ఉన్నారో వాళ్ళందరూ కూడా నా వైపు నిలబడితే ఈయన గారు నువ్వు ఏ కులానికి పుట్టావురా, ఏ కులానికి చేస్తున్నావు అంటే కులాలతో ఏం పని అంటే రెచ్చగొట్టే మాటలు చేయి చేసుకోవటం, బూతుల్లోకి వచ్చి పోలింగ్ బూతుల్లోకి వచ్చి భౌతికంగా దాడి చేయటం. పోలింగ్లో దాదాపు గంటన్నర సమయం పోలింగ్ నిలిపివేశారు. పోరంగిలో తెలుగుదేశం పార్టీ బోడే ప్రసాద్కి వన్ సైడ్ ఎలక్షన్. కంచుకోట, తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఏదో ఒక విధంగా అక్కడ ఓటర్ని భయపెట్టి పోలింగ్ స్టేషన్కి రాకుండా చేయాలనే ఆలోచనతో నిన్న కార్యకర్తల సమావేశం పెట్టి ఏదో గొప్పగా చెప్తున్నాడు. పోరంగినంట స్వాధీనపరుచుకున్నాడంట. ఇవేమీ రాజులు కాదు, సామ్రాజ్యాలు కాదు, నీ తరం కాదు కదా, నీ అబ్బ తరం కూడా కాదు. పోరంగి ఓటర్లని ఒక గంట సేపు నువ్వు రాళ్ల దాడితోనో ఓటర్లని ఆపగలిగేవేమో కానీ నా వైపు ఉన్న ఓటర్లని ఎవరిని కూడా నువ్వు ఏమీ తిప్పుకోలేకపోయావు. పోలీసుల వైఫల్యం వలన నేను పోలీసు శాఖ కూడా చెప్పా, మీరు అతన్ని అక్కడి నుంచి పంపిస్తారా లేకపోతే మేమే వెళ్ళి అక్కడి నుంచి పంపించుకోవాలా అని చెప్పి పదే పదే హెచ్చరించాం. అయినా కానీ పోలీస్ సిబ్బంది అతన్ని అక్కడి నుంచి పంపించలేకపోయారు. చివరిగా మా వాళ్ళు కార్యకర్తలు ముందుకెళ్ళి వెంట పెడితే కానీ ఆ బూత్ దగ్గర నుంచి క్లియర్ చేసి సుమారుగా 5 గంటల నుంచి 6 గంటల దాకా అప్పటికి జరగాల్సిన నష్టం జరిగింది. పోరంగిలో ఎవరైతే ఓట్లు రాలేకపోయారో వాళ్ళందరూ కూడా దాదాపు ఆ ఘర్షణ వాతావరణం, ఆ రాళ్ల వర్షం చూసి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అయినా నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, నువ్వు ఒక 1000 ఓట్లు మెజార్టీ తగ్గించగలిగావేమో కానీ నీ భారీ ఓటమి నుంచి మాత్రం తప్పించుకో.